లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గిరిజన యువకుడు జైపాల్ నాయక్ యాదవ్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన ప్రచారానికి గిరిజన మహిళలతో పాటు ప్రజాస్పందన లభిస్తోంది. ఆదివారం జోగిపేట పట్టణంలో జరిగే సంతలో జైపాల్ నాయక్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి అందరినీ తనకు ఓటు వేసి గెలిపించాలని నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ చేసిన ప్రచారంలో అందరినీ ఆకట్టుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జైపాల్ నాయక్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం. ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో జైపాల్ నాయక్ ని గెలిపించగలరు. జైపాల్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జైపాల్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకు ఓటేద్దాం. జైపాల్ నాయక్ ని గెలిపిద్దాం. మీ అమూల్యమైన ఓటు ఉంగరం మిషన్ ఉంటుంది, మిషన్ ఉన్నది, ఉంగరం గుర్తుంటుంది, అమూల్యమైన జైపాల్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకు ఓటేద్దాం. జైపాల్ నాయక్ ని గెలిపిద్దాం. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీ. జైపాల్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జైపాల్ నాయక్ మరి జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు ఓటేసి మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నా. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలలోని ప్రజలందరూ ఆలోచించి మరి గతంలో మనం 2 సార్లు బీబీ పాటిల్కి ఒకసారి సురేష్ సర్కార్కి అవకాశం ఇచ్చాం, కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఈ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజల కోసం ఎలాంటి పరిశ్రమలు కానీ, నిరుద్యోగుల కోసం కానీ, ఉపాధిగా ఎలాంటి పరిశ్రమలను తీసుకురాలేదు. అదేవిధంగా నేను యువకుడిగా స్థానికుడిగా మీకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి రేపు నన్ను గెలిపిస్తే ఈ ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అందులో భాగంగా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ
ఒక గిరిజనుడిగా నేను పోటీలో ఉన్నా. మీరందరూ ఆలోచించి మార్పు కోసం ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు ఓటేసి నేను గెలిపించాలి.